హలో ఆల్. చపాతీలు మనం చేసిన తర్వాత కొంతసేపటికి గట్టిగా అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా సాఫ్ట్‌గా ఉండాలంటే పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక బౌల్‌లో మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను నేనైతే. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేసుకుని ఇలా పిండి ఒకసారి రబ్ చేసుకుని దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ఇలా కలుపుకోవాలి. దా ఇది కొంచెం సాఫ్ట్‌గా కాదు, గట్టిగా కాదు. మరీ సాఫ్ట్‌గా కాకుండా కలుపుకోవాలి పిండిని. దాని మీద కొంచెం ఆయిల్ వేసి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని. తర్వాత చపాతీ చేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలి చపాతీని. నాకు మరి రౌండ్‌గా చేయడం అయితే రాదు చపాతీ. నాకు వచ్చినట్లు చేశాను. మీరు మంచిగా చేసుకోండి. చూసారు కదా! చపాతీని ఇలా కాల్చుకోవాలి. ఈ చపాతీలు ఎంతసేపు అయినా సరే సాఫ్ట్‌గా ఉంటాయి. మా ఇంట్లో ఆ రోజు బీరకాయ కూర వండుకున్నాము. దాంతోనే నేను చూపిస్తున్నాను చూడండి. చపాతీ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎంతసేపు అయినా సరే గట్టిగా అవ్వదు. దీనికి మేము మల్టీగ్రెయిన్ ఆటా బయట తీసుకుంటాము. ప్యాకెట్స్ అయితే కాదు. మిల్లులో పట్టించుకుని తెచ్చుకుంటాము. చపాతీని ఇంకో రకంగా కూడా పొరలుగా చేసుకోవాలంటే కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. నార్మల్ చపాతీలా చేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎంతసేపు అయినా సరే గట్టిగా అవ్వదు చపాతీ అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.